హాయ్ హలో వెల్కమ్ టు కావ్యాస్ మీడియా. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి శస్త్రచికిత్స జరిగింది. ఈరోజు ఆయనకి ఒక పెద్ద ఆపరేషన్. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966561144. దాదాపు 3.5 గంటల పాటు ఈ సర్జరీ జరిగిందంటే అది ఎంత పెద్ద తీవ్రమైనటువంటి ఆపరేషన్ ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. దీని గురించి జనసేన పార్టీ అఫీషియల్గా ఒక లెటర్ అయితే రిలీజ్ చేసింది. 2 భుజాలకి రొటేటర్ కఫ్ ఇంజురీస్ అవడంతో తొలత కుడి భుజానికి ఈ శస్త్రచికిత్స చేస్తున్నారు. ఆ తర్వాత ఇది దాదాపు 3.5 గంటల పాటు జరుగుతుంది. ఇది ఎప్పుడు జరిగింది ఏంటి అనేది కూడా చాలా క్లియర్గా మీరు ప్రజలు, ముఖ్యంగా జనసేన పార్టీ జన సైనికులు తెలుసుకోవాల్సినటువంటి విషయం. 2016లో ఆయనకు తగిలినటువంటి గాయం, ఆ గాయానికి తోడుగా ప్రజా పోరాట యాత్ర అప్పుడు ప్రజా పోరాట యాత్ర నుంచి గత ఎన్నికల వరకు కూడా, అంటే 2019కి ముందు జరిగినటువంటి ప్రజా పోరాట యాత్ర అప్పటి నుంచి మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ అయ్యే వరకు జరిగినటువంటి వారాహి యాత్ర వరకు కూడా అనేక మీటింగ్స్, అనేక రోడ్ షోలు, అనేక కార్యక్రమాలకు పవన్ కళ్యాణ్ గారు హాజరవటం, ముఖ్యంగా పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులు, అభిమానులు చేతులు పట్టుకుని ఎలా అంటే ఇగో చెయ్యి దొరికిందంటే టచ్ చేసి వదిలేరు, షేక్ హ్యాండ్ ఇచ్చి వదిలేరు. ఆ 10 మంది పట్టుకుని పవన్ కళ్యాణ్ గారి భుజాన్ని లాగి అవతల పడేస్తే కండ ఊడొచ్చేదా అనేటువంటి పరిస్థితి, అంత భయంకరంగా లాగబట్టి ఇటుపక్క వస్తే ఇటుపక్క లాగేసి ఇలా చీలిపోయింది అట. దాన్ని గ్యాప్ వచ్చేసి రొటేటర్ కఫ్కి మధ్యలో గ్యాప్స్ వచ్చేసి ఆయనకి ఇప్పుడు సర్జరీ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. నిన్నగాక మొన్న మనం చూసాం, ఆయనకి సైనస్ ప్రాబ్లంతో ఆయన ముక్కుకి సర్జరీ చేయించుకున్నారు. దాన్ని ఆఖరికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా వచ్చి ఆయన పరామర్శించారు. ఆయన లాంటి వ్యక్తి బాగుండాలి అని చెప్పి, వెంటనే కోలుకోవాలి అని చెప్పి ఒక దేశ ప్రధాని ఆయన వచ్చి కలిసి ఆయన బాగోగులడి తెలుసుకున్నారంటే జన సైనికులు, ముఖ్యంగా మీకు ఆ బాధ్యత తెలియట్లేదా ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఈ సమాజానికి ఎంత ముఖ్యమో ఒకసారి నరేంద్ర మోదీ గారు లాంటి వ్యక్తి వచ్చి ఎందుకు పరామర్శించారనేది మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఈరోజు ఆయన కలిసినప్పుడు టచ్ చేయండి, ముట్టుకోండి, షేక్ హ్యాండ్ ఇవ్వండి, వస్తే కుదిరితే ఫోటో దిగండి. అంతేగాని ఇలా ఆయన శరీరాన్ని ఇంత తీవ్రంగా గాయపరచటం, అభిమానులే ఆయనకి శాపంగా, జన సైనికులే ఆయనకి శాపంగా మారద్దు అనేది మరోసారి చెప్తున్నా. ఇకపోతే దీనికి సంబంధించి ఒక వార్త చదువుతాను. శనివారం ఉదయం శస్త్రచికిత్స జరిగింది ఆయనకి. 2 భుజాలకు రొటేటర్ కఫ్ ఇంజురీస్ తీవ్రంగా ఉన్నాయి. ఇటీవల వైద్యుల పరీక్షలు ఆయన ముంబై వెళ్ళినప్పుడు ఆయన వైద్య పరీక్షలు చేయించుకున్నారు. దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రపంచ స్థాయి వైద్యులందరూ కూడా ఆయనకి వెంటనే సర్జరీ చేయించుకోవాలని సూచించారు. ఆయన అధికారిక కార్యక్రమాలన్నీ కూడా ఇప్పటికీ అన్ని షెడ్యూల్ అయిపోయి ఉన్నాయి. అవి పూర్తి చేసుకుని నేను వస్తానని చెప్పారు. దాంట్లో భాగంగానే నిన్న ఆయన హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఈరోజు ఉదయం ఆయనకి ఈ కుడి చేతికి సంబంధించినటువంటి, కుడి భుజానికి సంబంధించినటువంటి రొటేటర్ కఫ్ సర్జరీ అయితే చేశారు. 3.5 గంటల పాటు సర్జరీ జరిగింది. అది అయిపోయిన తర్వాత రెండో దానికి, అంటే ఎడమ చేతికి కూడా రొటేటర్ కఫ్ ఇప్పటికే అది కూడా ఇంజూర్ అయింది. వెంటనే 2 చేస్తే తీవ్రమైనటువంటి ఇబ్బంది, పెయిన్ భరించాల్సి ఉంటుంది. కాబట్టి దాన్ని ఒక 2 నెలలు ఇది కొంచెం క్లియర్ అయిన తర్వాత దీనికి మళ్ళీ ఫిజియోథెరపీ చేసి కొంచెం ఆ పెయిన్ తగ్గి మళ్ళీ కొంచెం గాడిలో పడిన తర్వాత మళ్ళీ ఈ చేతికి కూడా చేపించుకుని ఆ పెయిన్ కూడా భరించాలి. కాబట్టి ఎడమ చేతికి కూడా రెండోది కూడా 2 నెలల తర్వాత చేపిస్తామని చెప్పారు. ఆ తర్వాత 10 ఏళ్ల నుంచి పవన్ కళ్యాణ్ గారు 2016 నుంచి ఇప్పటి వరకు కూడా ఇది జరుగుతూనే ఉందట. అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు అనేక కార్యక్రమాల్లో పాల్గొనటం, అనేక మందిని కలవటం, అనేక ప్రజా సమస్యల మీద కొట్లాడటం, ప్రజల్లో తిరగటం అనేది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నుంచుంటే ఆయన కాళ్ళు పట్టేసుకుని ఆయన మీద కింద ఎలా పడిపోయేలాగా బ్యాలెన్స్ లేకుండా అనేక కార్యక్రమాలు చేసుకున్నారు. అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారిని మీరు మీ ఆనందం కోసం, మీరు పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేశారనేటువంటి ఒక భావోద్వేగమైనటువంటి ప్రేమ కోసం పవన్ కళ్యాణ్ గారు ఎంత పెయిన్ అనుభవిస్తున్నారో మీరు ఇప్పుడు ఒక్కసారి తెలుసుకోవాల్సినటువంటి సమయం వచ్చింది. లేదంటే ఈ దేశం పవన్ కళ్యాణ్ గారిని ఎంత గొప్ప స్థాయిలో ఉండాలి అని చెప్పి మోదీ గారు లాంటి వ్యక్తి కోరుకుంటున్నప్పుడు జన సైనికులుగా ఆ బాధ్యత మీరు తీసుకోండి. ఆయన్ని కలవండి, ఫోటోలు దిగండి, ఆయన టచ్ చేయండి. ఆయన్ని అందరిలాంటి మనిషే, ఆయనేమి పైనుంచి ఇంకొక చుక్కడి నుంచో వచ్చి ఊడిపడినటువంటి పరిస్థితి కాదు. అలాంటివి వస్తే ఈరోజు ఇంత భయంకరమైనటువంటి పెయిన్ ఆయన ఇన్ని సంవత్సరాల పాటు భరిస్తూ, అంటే ఇంత అద్భుతమైనటువంటి రిజల్ట్ ఆంధ్రప్రదేశ్ ఆయన శాఖలకు సంబంధించి తీసుకొస్తున్నారంటే అదే ఇంకా ఆరోగ్యంగా ఉంటాయి. ఇంకా ఆయన అంటే పూర్తి ఆయుష్తో గనక ఆయన జీవిస్తే గనక ఎన్ని అద్భుతాలు చేస్తారో, ఎన్ని రకాల పథకాలు లేదంటే ఇంకొకటో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం.
దయచేసి ఇదంతా కూడా జన సైనికుల చేతుల్లో ఉంటుంది. దయచేసి మీరు ఆయనని మీ ప్రేమతో గాయపరచకండి. ఇలా విపరీతమైనటువంటి ప్రేమతో భయంకరమైనటువంటి అంటే కండ ఊడొచ్చేసేటువంటి ప్రేమని ఆయన మీద చూపించకండి దయచేసి. ఇది జన సైనికులు తెలుసుకోకపోతే ఈ దేశానికి, ఈ సమాజానికి చాలా చాలా తప్పు చేసినటువంటి వ్యక్తులు అవుతారు. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఈ దేశానికి, ఈ సమాజానికి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి ఎంత అవసరమో మీకు ఇప్పటికే తెలుసుంటుంది. ఆయన చేసినటువంటి శాఖలకు వచ్చినటువంటి అవార్డులు, వరల్డ్ రికార్డుల గురించే మీరు తెలుసుకుంటే చాలు.